खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। राजेंद्र नगर अत्तापुर पिल्लर नंबर 175 के पास हैदराबाद से इस वक्त की बड़ी खबर। एक कस्टमर की शिकायत के बाद एच फास्ट टीम ने बारबेक्यू नेशन आउटलेट पर अचानक रेड की। इंस्पेक्शन के दौरान टीम को अलीजेडली सड़े हुए फ्रूट्स और एक्सपायर्ड फिश और चिकन बरामद हुआ। इसके अलावा फूड स्टोरेज और हाइजीन से मुतालिक भी कई खामियां नोटिस की गई। ऑफिशियल्स ने मुतालिका फूड आइटम्स को फौरन सीज कर लिया है और सैंपल्स लेबोरेटरी टेस्ट के लिए भेज दिए हैं। मामले में कानूनी कार्रवाई शुरू कर दी गई। सवाल ये उठता है, अगर फूड क्वालिटी पर नज़र ना रखी जाए तो कस्टमर्स की सेहत का जिम्मेदार कौन होगा। फ़िलहाल अथॉरिटीज़ की तहकीकात जारी है। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। ऐसे ही ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। నా ఇంట్రడక్షన్ తో చెప్పాలా ఫస్ట్ నా పేరు సౌమ్య అండి. నేను అత్తాపూర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. మాకు అంటే హెచ్ ఫాస్ట్ టీం వాళ్ళకి ఒక ఫుడ్ పాయిజనింగ్ కంప్లైంట్ వచ్చింది. అందుకోసమని ఇన్స్పెక్షన్కి వచ్చాము బార్బిక్యూ నేషన్ అత్తాపూర్కి. ఇక్కడ మాకు వాళ్ళు లేబుల్ స్టాంపర్ చేయడము, కొన్ని ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ పెట్టుకోవడం, కిచెన్లో అన్హైజెనిక్గా ఉండడం, ఇవన్నీ కూడా మాకు కనిపించాయి. ఇది ఆల్రెడీ నాది సెకండ్ ఇన్స్పెక్షన్. మేము ఇంతకుముందు కూడా ఒకసారి విజిట్ చేసి వైలేషన్స్ చెప్పాము, కానీ అవేమి వాళ్ళు ఫాలో అయ్యి ఇంప్రూవ్మెంట్ అయినట్టు మాకేం కనిపించలేదు. అందుకే ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ చేసి నోటీస్ ఇవ్వాలని అనుకుంటున్నాం. కంప్లైంట్ రాలేదు, అది రెగ్యులర్ ఇన్స్పెక్షన్. అప్పుడు వచ్చి మేము కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చెప్పాము, బట్ అవి చేసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసు కాబట్టి అదే మనం ఒక అన్హైజీనిక్ వేలో మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, సర్వ్ చేస్తున్నారు అని ఒక సెక్షన్ 54 కింద నోటీస్ ఇచ్చి మేము పెనాల్టీ వేయిస్తాము. అంటే మెయిన్గా మీట్ స్టోరేజ్లో కొన్ని వైలేషన్స్ ఉన్నాయండి. చికెన్ కానీ మటన్, మెయిన్గా ఫిష్ అవి తెచ్చుకొని వాళ్ళు ఎక్కువ రోజులు స్టోర్ చేసి లేబుల్స్ మార్చి పెట్టి అదే ప్రోడక్ట్కి లేబుల్ మార్చి పెట్టడం ఒకటి అబ్జర్వ్ చేసాం. మెయిన్ మిస్టేక్ అది ఉంది. అంటే అది సడన్ కంప్లైంట్స్ కాబట్టి అట్లా వెళ్తామండి. అక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ మనకు వైలేషన్ కనిపించింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ప్రతి దగ్గర వైలేషన్ ఉండదు కదండి, ఉంటే చెప్తాం డెఫినెట్ గా. అవును, ఇన్స్పెక్షన్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ లో భాగంగా చేసాము. అవును, రిప్లై ఇవ్వలేదు. రెగ్యులర్ గా అవుతూనే ఉంటాయండి. బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ మాకు వచ్చిన దాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం. అది ఒక 3 kgs దాకా ఫిష్ ఉందండి, ఒక 2-3 kgs అట్లా చికెన్, మటన్ ఉంది. అది మాది మెయిన్ అప్పుడు నోటీస్ లో సర్టిఫికేట్స్ గురించి చేసామన్నమాట. కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉండాలి ఒక రెస్టారెంట్ లో, అవి లేవని, అవి ఇప్పటికి కూడా లేవు.